ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 76వ భాగం 29-10-25 ఏకాదశ స్కంధంలో ఉన్నారు. భస్మధారణ శిరోవ్రతం దాని గురించి చెప్తుంది. నారదుడికి నారాయణ మహర్షి, నారద, భస్మధారణకే శిరోవ్రతం అని పేరు. దీన్ని ఆచరించిన వాళ్ళకే పరావిద్యకు అధికారం. విధి విధానంలో శ్రద్ధగా ఈ శిరోవ్రతాన్ని దీన్ని ఆచరించకుండా శ్రౌత స్మార్త సమాచారం ఎంత తెలుసుకున్నా అది అనుపకారమే, ఉపయోగం లేదు. శిరోవ్రతాచరణం వాళ్ళని బ్రహ్మాదులు దేవతలు అయ్యారు. దీని మహాత్మ్యాన్ని త్రిమూర్తులు కూడా పూర్తిగా వర్ణించి చెప్పలేరు. అధర్వణ వేదంలో శిఖరాయమానంగా చెప్పబడ్డ గొప్ప వ్రతమే. ఇంతకంటే గొప్ప వ్రతం మరొకటి లేదంటే లేనే లేదు. దేనికి దానికి అలా గుర్తుంటా. శాఖా భేదాలను బట్టి ఈ వ్రతానికి చాలా పేర్లు దారులు వేరైన వస్తువు ఒకటే, శివాఖ్యం, శివుణ్ణి గురించి చెప్పబడి. సత్యచిత్ ఘనం కనుక దీన్ని అందరూ ఆచరించాలి. ఎన్ని శాస్త్రాలు ఎన్ని విద్యలు నేర్చినా శిరోవ్రత విహీనుడైనట్లయితే అతడు సర్వధర్మ విహీనుడి కంటే కిందే లెక్క. ఇది పాపకాంతార దాహకం, అంటే పాపం అనేటువంటి అడవిని తగలబెట్టే సర్వ విద్యా సాధకం. నిత్యము ఆచరించాలని అధర్వణ శృతి స్పష్టంగా చెబుతారు. అగ్నిరిత్యాది మంత్రాలు 6తో శుద్ధి చేసిన భస్మాన్ని శరీరంలో సర్వాంగాలకు నిండా పులుముకో సంగ్రహంగా శిరోవ్రతం అంటే ఇది. అగ్నిరిత్యాభిర్మంత్రై షడ్భిః శుద్ధేన భస్మన సర్వాంగోద్ధూళనం కుర్యాత్ శిరోవ్రత సమాన్వయం. సంధ్యా సమయాల్లో విద్యారంభాలు తప్పకుండా చెయ్యాలి. 12 రోజుల నుంచి 12 ఏళ్ల వరకు ఎంత కాలమైనా ఈ వ్రతాన్ని సంకల్పం చేసుకోవచ్చు. కనిష్ట గరిష్ట పరిమితులు మాత్రమే. శిరోవ్రత స్నాతుడికి విద్యలు కానీ మంత్రాలు కానీ ఉపదేశించనివాడు ఆ విద్యని ఉన్నవాటిని కోల్పోదు. గురు శబ్దానికి అనర్హుడవుతాడు. బ్రహ్మ విద్యా గురువంటే సాక్షాత్తు పరమేశ్వర్, మునీశ్వర్, పరమ దయాళువై ఉండాలి కదా. వేల జన్మల్లో ధర్మాచరణం చేసిన వాళ్ళక బ్రహ్మ విద్య పట్ల శ్రద్ధ కోరిక పుట్ట. అంచేత శిరోవ్రతం అనుష్ఠించి బ్రహ్మ విద్యను అభ్యర్థించిన వాళ్ళని ఈ గురువు తిరస్కరించకూడదు, ద్వేషించరాదు. ద్వేషం ఎప్పుడు అజ్ఞాన సంభవమే. అంతటికి ఆత్మజ్ఞానం లేదని అర్థం. ఇది గురు శిష్యులిద్దరికీ వర్తించే మాట. ప్రత్యుతా జ్ఞాన సంభాళ్యాత్ ద్వేష ఏవ విజాయతే. అతః ప్రద్వేషయుక్తస్య న భేదావేదాత్మవేద. శిరోవ్రత స్నాతులే బ్రహ్మ విద్యోపదేశానికి సాక్షాత్ అధికారుడు. అంటే 2 స్నానం నిండా చెయ్యాలి. అది తలకాయ మునిగేట్టుగా స్నానం. మరెవ్వరికీ కూడా అర్హతలే. ఈ వ్రతంతో అంతర్గతమైన పశుత్వాన్ని వదిలించుకో, పాశుపతుడు కావ. అటువంటి వాళ్ళకి బ్రహ్మ విద్యను ఉపదేశించాలని వేదం చెబుతోంది, అనుశాసనం చేసింది. సతారమైన త్రయంబక మంత్రాన్ని, సకారమైన త్రయంబక మంత్రాన్ని జపిస్తూ త్రిపుండ్రాలకు ఊర్ధ్వధారణ చేస్తే సరిపోతుందని జాబాలుల మతం. గృహస్థులు ఇలా చేస్తే చాలని ఓంకారయుక్తంగా మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరిస్తూ త్రిపుండ్రాలను నిత్యము ధరించడం భిక్షువులకు కర్తవ్యమని జాబాలి ప్రీతి శృతి చెప్తారు. శ్రవణ
సప్రణవ సశివం అంటే ప్రణవంతో శివం అనేటువంటి దాంతో అయిన త్రియంబక మంత్రంతోనే గృహస్థులే కాదు వానప్రస్థులు త్రిపుండ్రాలు ధరించాలి. మేధావి ఇత్యాది మంత్రంతో కూడా బ్రహ్మచారి తడిసిన భస్మాన్ని త్రిపుండాలుగా ధరించాలి. ఏమైనా బ్రాహ్మణుడికి నొసట నిత్యం భస్మ అవగుంఠనం ఉండ, అప్పుడే బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. సన్యాసాశ్రమం స్వీకరించినవాడు సతారమైన త్రియంబక మంత్రాన్ని పంచాక్షరితో ప్రణవంతో కానీ నొసట హృదయం మీద బాహువుల మీద విభూతిని త్రిపుండ్రాలుగా ధరించాలి. బ్రహ్మచారుడు మేధావి ఇత్యాది మంత్రంతో కానీ త్రియాయుష మంత్రంతో కానీ ధరించాలి. గౌణ భస్మమైన ధరించవచ్చు. శూద్రుడు శివాయ నమః అనే మంత్రంతో త్రిపుండ్రాలను ధరించాలి. మిగిలిన వాళ్ళకి ఏ మంత్రం అక్కర్ల, భక్తితో భస్మోద్ధోళనం చేసుకుంటే చాలు. విభూతి ధారణ చేస్తే సమస్త విభూతులు ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇది సర్వధర్మాలలో వరేణ్యం కనుక నిత్యం ఆచరించాలి. అగ్నిహోత్రం నుంచి కానీ విరజామంత్ర హోమాగ్ని నుంచి కానీ ఆవిర్భవించిన భస్మాన్ని ఒక శుభ్రమైన పాత్రలోకి తీసుకోవాలి. కాళ్ళు చేతులు కడుక్కొని 2 సార్లు ఆచమించి సమాహిత చిత్తంతో పంచబ్రహ్మ మంత్రాలు చదువుతూ భస్మాన్ని మెల్లమెల్లగా కలపాలి. ఈ మంత్రాలతోనే భస్మాన్ని పాత్రలోకి తీయాలని కొందరంటారు. 3 సార్లు ప్రాణాయామం చేసి అగ్నిరిత్యాది మంత్రాలు ఏడింటితో 3 సార్లు అభిమంత్రించాలి. ఓమాపోజ్యోతిరిత్యాది మంత్రాలు అడిస్తూ ఆ తెల్లని విభూతిని శరీరం మీద శీర్షం దగ్గర నుంచి పాదం దాకా చల్లుకో. అలా చేసిన వాడు విపాపుడు విరజుడు అవుతాడు. పాపం లేనివాడు, రజోగుణం లేనివాడు అవుతాడు. సందేహం లేదు. ఆ పైన జలాధిదేవతడైన జలాధిపుడైన జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువుని ధ్యానించి ఈ భూతితో నీటి చొక్కలు వేసి అగ్నిరిత్యాది మంత్రాలు మళ్ళీ పఠిస్తూ అప్పుడు పార్వతీ పరమేశ్వరుడును ధ్యానిస్తూ బ్రహ్మచర్యాది ఆశ్రమాలకు నిర్దిష్టమైన ఆయా మంత్రాలను పఠిస్తూ ముందు శిరస్సున నొసట హృదయాన బాహులపైన త్రిపుండ్ర రేఖగా ధరించాలి. మధ్యమానాం అనామిక అంగుష్టాలతో అనులోమ విలోమ మార్గాలు త్రిసంధ్యల్లో నిత్యము భస్మ త్రిపుండ్ర ధారణ చెయ్యాలి. ఏకాదశ స్కంధంలో 9వ అధ్యాయంలో 43 శ్లోకాల భావమంతా ఇప్పుడు చెప్పారు. మధ్య అనామికా అంగుష్ఠై అరులోమ విలోమతః త్రిపుండ్రం ధారయే నిత్యం త్రికాలేష్వపి భక్తితః. నారద, అజ్ఞానధ్వంసకం జ్ఞానసాధకం అయిన ఈ విభూతి ఆగ్నేయమని గౌణమని 2 రకాలు. అందులో మళ్ళీ గౌణం చాలా రకాలు. అగ్నిహోత్ర భస్మం, విరజానల భస్మం, ఔపోసన భస్మం, సమిధగ్ని భస్మం, పచనాగ్ని భస్మం, దావానల భస్మం ఇవన్నీ గౌణ. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు అగ్నిహోత్ర భస్మం కానీ విరజానల భస్మం కానీ ధరించతగిన. ఔపోసనాగ్ని భస్మాన్ని గృహస్థులకు విశేషంగా చెప్పారు. బ్రహ్మచారుడు సమిదగ్ని భస్మం ధరించారు. శ్రోత్రియుల ఇళ్లలోంచి పచనాగ్ని భస్మాన్ని తెచ్చుకొని ధరించాలి. తక్కిన వాళ్ళంతా దావానల భస్మాన్ని ధరించాలి. ఇంకా శిరోవ్రత దీక్షా విధానం ఏమిటంటే, పూర్ణిమ రోజు చాలా మంచిది.
స్వగృహంలో కానీ, ఆరామంలో కానీ, అరణ్యంలో కానీ దీక్ష తీసుకోవాలి. ఇవి ప్రశస్తాలు, శుభప్రదాలు. పూర్ణిమకు మొదటి త్రయోదశి నాడు సుస్నాతుడై అగ్ని కార్యం నిర్వర్తించి గురువును పూజించి పదాభివందనం చేసి అనుమతి పొందాలి. ఆ పైన వైశేషిక పూజ నిర్వహించి పరిశుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించి కొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలి. తెల్లని పూలు దండలు గుచ్చి ధరించాలి. మంచి గంధం అలంకరించుకోవాలి. దర్భాసనం మీద దర్భలు చేతపట్టుకొని కూర్చోవాలి. తూర్ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని 3 సార్లు ప్రాణాయామాలు చెయ్యాలి. పార్వతీ పరమేశ్వరులను ధ్యానించి వాళ్ళకి విన్నపం చేసుకోవాలి. నేను ఈ వ్రతం చేస్తున్నా అని సంకల్పం చెప్పుకో. అప్పటికి వ్రత దీక్షితుడైనట్టు కింద లెక్క. ఈ శిరోవ్రతం జన్మాంతం వరకు, అంటే జీవించి ఉన్నంతకాలం చేయొచ్చు. లేకపోతే 12 ఏళ్ళు కానీ, 6 ఏళ్ల పాటు కానీ, 3 ఏళ్ళు కానీ, ఏ ప్రారంధం కానీ, ఏడాది కానీ, 6 నెలలు కానీ, 3 నెలలు కానీ, నెల నాడే కానీ, 12 రోజులే కానీ, 6 రోజులు కానీ, 3 రోజుల్లో కానీ, అధమ పక్షం 1 రోజైనా చెయ్యమని. ఎంత వైడ్ ఛాయిస్ మనకి. ఓపికను బట్టి, వీరును బట్టి సంకల్ప అవధిని నియమించుకోవాలి. విరజాహోమం చేసే అగ్నిని తెచ్చి ఆజ్యంతో, సమిధలతో, చనువుతో యథావిధిగా మంత్రయుక్తంగా హోమం చేయి. దీక్ష తీసుకొని రోజుకి ముందు భూతాహత్పరుత భూతశుద్ధికి ఆకాంక్షించి మళ్ళీ సమిధలతో, ఆజ్యంతో, మంత్రాలతో హోమం చెయ్యి. నా దేహంలో ఈ తత్వాలు శుద్ధి పొందుగాక అని స్మరిస్తూ హోమక్రియ సాగాలి. పంచభూతాలు, పంచతన్మాత్రులు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణవాయు, సమస్త ధాతువులు, సత్వరజస్తమో గుణాలు, మనో బుద్ధి అహంకారాలు, ప్రకృతి పురుషులు, రాగం, విద్య, కళా, నియతే, కాలం, మాయా, శుద్ధ విద్య, మహేశ్వర, సదాశివులు, శక్తి, శివతత్వం, వీటిని తత్వాలు అంటారు. వీటి శుద్ధిని కోరి విరజామంత్రాలతో హోమం చేస్తే మానవుడు శుద్ధి పొంది విర్రజుడు అవుతాడు. ఆ పైన ఆవు పేడ తెచ్చి ముద్దలు చేసి అభిమంత్రి అగ్ని కొండంలో వేల్చి రోజంతా సంరక్షించాలి. హవిష్యం మాత్రమే భుజించి అగ్ని కొండాన్ని చూసుకుంటూ ఉండు. చతుర్దశి సుప్రభాతాన హోమక్రియలను యథావిధిగా నడిపి ఆ రోజంతా ఉపవాసం చెయ్య. నిరాహారుడుగా గడపాలి. పూర్ణిమ నాడు ప్రాతకాలంలో మళ్ళీ యథావిధిగా హోమం చెయ్యాలి. హోమం చివర రుద్రాగ్నిని ఉపసంహరించాలి. హోమ కుండం నుంచి శ్రద్ధగా పద్ధతిగా భస్మం తీసుకోవాలి. అప్పుడు ముండితుడితో జటుడితో శిఖావంతుడు అయ్యి స్నానం చెయ్య. సిగ్గుపడని వాడై దిగంబరుంగా కూడా, దిగ్గుపడేవాడైతే కాషాయాంబర చర్మాంబర వల్కాలతో ఏదో ఒకటి కట్టుకో. ఏకాంబరుడే కావాలి. మొలనూలు చుట్టుకోవాలి. దండం పట్టుకోవాలి. కాళ్ళు కడుక్కొని 2 సార్లు ఆచమించి ఆత్మను శరీరాన్ని సంకలీకరించి విరజానర సంబంధమైన ఆ భస్మాన్ని అగ్నిరిత్యాధికమైన అధర్వణ మంత్రాలను 6 చదువుతూ మూర్ధాది చరణాంతంగా అన్ని అవయవాలకు పులుముకోవాలి. ఒక రకంగా చెప్పాలి. అదే క్రమంలో భస్మంతో సముద్ధోళనం చేసుకో. ప్రణవాన్నో శివనామాన్నో జపిస్తూ ఆ పని చెయ్య. ఆ తర్వాత త్రియాయాయుష మంత్రంతో త్రిపుండ్రాలు ధరించాలి. శివభావాన్ని పొంది శివభావాన్ని ఆచరించాలి. అనునిత్యము 30 అలా చేస్తే అది పాశువ్రత మంత్రము. ఇది పశుత్వాన్ని తొలగించడంతో పాటు
భుక్తి ముక్తి ప్రదమవు. అలా పాశుపత వ్రతం చేసి పశుత్వాన్ని తొలగించుకున్న మహానుభావుడు సాక్షాత్తు మహాదేవుడు లింగమూర్తి సదాశివుడుగా పూజింపబడదు. తత్వసుత్యం పరిచ్ఛేద్య కృత్వా పాశుపతం వ్రతం పూజనీయో మహాదేవో లింగమూర్తి సదాశివ. నారద, భస్మ స్నానం వల్ల కలిగే మహాపుణ్యం సర్వసౌఖ్యకర, ఆయురారోగ్య భోగభాగ్యాల పుష్టి వర్ధన, రక్షణ కోసం, మంగళం కోసం, సర్వసంపత్ సమృద్ధి కోసం, మృత్యుభయ మహామారీ భయం నివారణ కోసం మనుష్యుడు ఈ భస్మ స్నానం చెయ్య. అధ్యాయం 10లో శ్లోకాలు 33 భావాలు, 33 శ్లోకాల భావం చెప్పారు. భస్మ భేదాలు విరించి ఉత్తరా శాంతిక పౌష్టిక కామద భేదాలతో ఈ భస్మం 3 రకాలుగా ఉంది. ఇది నీకు కుతూహలం కలిగించే విషయం కనుక నువ్వు అడక్కపోయినా నేను వాయిస్తున్నానన్నాడు, విను. గోమయం అంటే పరమ పావనం కదా, ఆవు పేడ. మహాపాపక్షయం కదా, మహాకీర్తికరం కదా. ఆ గోమయాన్ని ఆవు తోక కింది భాగం నుంచి యువతలకి వచ్చి రాకుండా చేత్తోనే స్వీకరి యథావిధిగా బ్రహ్మమంత్రాలతో వేదమంత్రాలతో హోమం చెయ్యగా మిగిలిన భస్మాన్ని శాంతికం అంట. గోమయాన్ని సావధాన చిత్తుడై గ్రహించాలి. కింద పడకుండా మధ్యలోనే పట్టుకొని షడక్షరీ మంత్రంతో హోమం చేస్తే సిద్ధించే విభూతిని పౌష్టికం అంట. దాన్ని ప్రసాద జనంతో అంటే బీజాక్షరాలతో హోమం చేస్తే వచ్చే భస్మాన్ని కామదం అంట. సత్యవ్రత భస్మవ్రతపరుడు తెల్లార్జామునే లేచి శుచి అయి గోశాలకు వెళ్ళి ఆవులకు నమస్కరించాలి. బ్రాహ్మణుడైతే తెల్ల ఆవుది, క్షత్రియుడైతే ఎర్రది ఆవుది, వైశ్యుడు పసుపు రంగు ఆవు ఉన్న ఆవుది, శూద్రుడైతే కర్రె ఆవుది. పేడను తెచ్చుకోవాలి. కర్రె అంటే నలుపు అన్నమాట. పూర్ణిమ నాడు, అమావాస్య నాడు, అష్టమి నాడు చిత్తశుద్ధితో ఆ పని చెయ్యాలి. తెచ్చాక ఆయా నిర్దిష్ట మంత్రాలు చదువుతూ చిట్టుగాని పొట్టుగాని తుషేనవా బుసైర్వా కలుపుతూ ముద్దలు చేసి సరిచి శుచి ప్రదేశంలో ఎండబెట్టి ఆరనిని వధించి చేసిన అగ్ని కానీ శ్రోత్రుల ఇంటి నుంచి తెచ్చుకున్న హోమాగ్నిని కానీ మంత్రపూర్వకంగా హోమకుండంలో వేసి ఈ పిడకలను పూర్వోక్త విధానంతో హోమం చెయ్యాలి. మంత్రపూర్వకంగా హోమంలో వేసిన ఈ పిడకలను పూర్వోక్త హోమం చెయ్యాలి. ఆ పైన కొత్త పాత్ర తెచ్చి ప్రసాదమంత్రపూర్వకంగా అందులోకి నింప. చందన కాశ్మీరాది సుగంధ ద్రవ్యాలు వాటి కలపచ్చు ఆ భస్మానికి. ఈ పాత్రను భద్రపరుచుకోవాలి కనుక నిత్యం ముందుగా జలస్నానం చేసి తర్వాత భస్మ స్నానం చెయ్య. జలస్నానానికి అశక్తుడైతే హస్తపాద ప్రక్షాళన, కాళ్ళు చేతులు కడుక్కోవడం, నీళ్లు చల్లుకోవడం. ఒకవేళ చెయ్యలేనప్పుడు చేసుకొని ఈశాన మంత్రంతో శిరస్సున చిలకరించుకో. తత్పురుష మంత్రంతో ముఖాన, అఘోర మంత్రంతో హృదయం భాగాన, వామ మంత్రంతో నాభిదేశాన, సజ్జో మంత్రంతో సర్వాంగాల విభూతి పెట్టుకోవాలి. దీన్నే భస్మ స్నానం అని. తర్వాత పూర్వ స్నానం. పూర్వ వస్త్రాన్ని, అంతకుముందు కట్టుకున్న బట్టని విడిచేసి శుద్ధ వస్త్రాన్ని ధరించాలి. హస్తపాదాలకు మళ్ళీ కాలాలను మళ్ళీ కడుక్కొని ఆచమనం చెయ్య. ఈ భస్మ స్నానం కూడా చెయ్యని వాడు త్రిపుండ్ర ధారణ చేస్తే చాలు. మధ్యాహ్నానికి ముందైతే విభూతిని తడిపి ధరించాలి. ఆ పైన ఎవరైనా పొడిదే వండుకోవాలి. తజ్జన్య అనామిక అధ్యంగులాలతో బటన వేలు, చిటికన వేలు కాక మిగిలిన 3 వేళ్లతో త్రిపుండ్రాగా దాన్ని ధరించాలి భస్మ.
మధ్యాహ్నాత్ సాక్ జలైర్యుక్తం పరతో జలవర్జితం తజ్జన్యా అనామికమాబ్జైః త్రిపుండ్రంచ సమాచరేత్. శిరస్సు, లలాటం, చెవులు, కంఠం, హృదయం, బాహువులు అన్ని భస్మ స్నానానికి స్తోట్లని చెప్తున్నారు. ప్రసాదమంతరం జపిస్తూ 5 వేళ్లతో శిరస్సున చల్లుకో. శిరోమంతరం పఠిస్తూ 3 వేళ్లతో పాదభాగాన దిద్దుకో. సజ్జోమంతరంతో కుడి చెవికి, వామదేవంతో ఎడమ చెవికి భస్మం అద్దుకో. అఘోర మంత్రం ధ్యానిస్తూ మధ్యమ వీరితో కంఠం మీద, హృదయమంతం జపిస్తూ 3 చేళ్లతో హృదయం మీద, అలాగే 3 వేళ్లతో కానీ శిఖామంత్రంతో కానీ దక్షిణ బాహు, కవచ పఠనంతో వామబాహు విభూతిని అలంకై. ఈశాన మంత్రం అంటూ మధ్యమ వీరితో నాభికి విభూతిని సాకించాలి. ఇదంతా తనకు తాను చేసుకోవచ్చు, లేకపోతే గురువు ఎవరైనా ఉంటే శిష్యుడికి చెయ్యొచ్చు. నొసట ధరించే త్రిపుండ్రాలు త్రిమూర్తులకు ప్రతీక. మొదటి రేఖ బ్రహ్మ, మధ్యలోది విష్ణువు, ఆ పైది మహేశ్వరుడు. అంటే కిందది బ్రహ్మ, మధ్యలోది విష్ణు, పైన మహేష్. ఒక వేలుతోనే పెట్టుకొని విభూతి చొక్కకు ఈశ్వరుడే అధిదేవ. బ్రహ్మ విష్ణు మహేశా త్రిస్రో రేఖా ఇతి స్మృత. అధ్యో బ్రహ్మ తతో విష్ణు తద్వోర్ధ్వంతు మహేశ్వర. ఏకాంగుళేన న్యస్తం యదీశ్వరస్తస్త్ర దేవత. నారద, శిరోమధ్యంలో బ్రహ్మదేవుడు, లలాటంలో శివుడు, శివులకు అశ్విని దేవత, కంఠస్థానంలో గణేశుడు, విభూతికి అధిష్టాన దేవతలయ్యా. క్షైత్రియ వైశ్య శూద్రులకు భస్మధారణమే తప్ప భస్మోద్ధూళనం పనికి రాదు. తక్కిన జాతుల వాళ్ళంతా అమంత్రకంగా మంత్రం లేకుండానే విభూతి పెట్టుకోవచ్చు. అధ్యాయం 11లో 27 శ్లోకాల భావమంతాది. బ్రహ్మనందన, అతి గోప్యమైనప్పటికీ సర్వకామ ఫలదం కనుక భస్మోద్ధూళన ఫలం ఏమిటో నీకు ఉపదేశిస్తున్నా విను జాగ్రత్తగా. ఆయన అడక్కోపోయినా ఈయన చెబుతున్నారు. భస్మోద్ధూళ కపిల గోవు పేడను నేల మీద పడక ముందే పట్టుకోవాలి. ఒకవేళ నేల మీద పడితే కడికి పై పేడను కింది పేడను వదిలేసి మధ్యలోది తీసుకోవాలి. అది దుర్గంధంతో ఉన్న, పుర్రుగా ఉన్న, మరీ గట్టిగా ఉన్న పనికి రాదు. పట్టిన పేడను ఇంటికి తెచ్చి దొడ్లో పొట్లో కలిపి మొత్తం చేసి ఎండబెట్టాలి. ఏదో పొట్టు అన్నమాట దానికి. ఇదంతా ఆయా మంత్రాలతో చెయ్యాలి. హోమం చేసేటప్పుడు, భస్మం తీసేటప్పుడు నియత మంత్రాలు పఠించాలి. నియమాలు శ్రద్ధగా పాటించాలి. కడిగి శుద్ధి చేసి తడి ఆర్చిన గట్టి పాత్రలో కచ్చికలు తీసి పరిశుభ్రం వస్త్రం కప్పాలి. సమంతరకంగా పరిమళ ద్రవ్యాలు మంత్రయుక్తంగా పరిశుభ్ర స్థలంలో భద్రపరచుకోవాలి. వెండి, బంగారు, కర్ర, మట్టి పాత్రలు ఏవైనా పనికి అందంగా, శుభ్రంగా, దృఢంగా ఉంటే చాలు. ధనవంతులైతే బంగారు పాత్రల్లో ఉంచుకోవచ్చు. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు విభూతిని స్వయంగా తీసుకువెళ్ళాలి. అనుచరులతో తెప్పించుకో. కానీ అశుచి చేతికి భస్మపాత్ర ఇవ్వకూడదు. అశుచి స్థలంలో ఉంచకూడదు. శరీరంలో నీచాంగాలకు తాకించకూడదు. పాత్రను విసరడం, ఎగరయ్యటం, దాటడం అలాంటివి చెయ్యకూడదు. భక్తి శ్రద్ధలతో సమంతరకంగా విభూతిని తయారు చెయ్యాలి, రక్షించుకోవాలి, ధరించాలి. ఇవి స్మృతులు చెప్పని విభూతి ధారణ విధానం. యథాతథంగా ఆచరించిన వాడు శివుడితో సమానమైపోతారు. శైవులు శివాలయంలో సిద్ధం చేసుకున్న విభూతిని
వైదికులు అడిగి తెచ్చుకోవాలి. భస్మాన్ని కాదు, ఇచ్చిన వాళ్ళని గౌరవించి పూజించాలి. తాంత్రికులు తంత్ర మార్గంలో విభూతి తయారు చేసుకోండి. ఒక్కవేళ ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు దాన్ని చూపితే వైదికులు తీసుకోకూడదు. తంత్రోక్త వర్తనా సిద్ధం భస్మ తాంత్రిక పూర్వకై ఎత్ర కుత్రాది దత్తం చేత్ గ్రాహ్యం నైవ వైదికై. కానీ శూద్ర కాపాలిక పాషండాదులు ఇస్తే తీసుకో, ధరించవచ్చు. విభూతిని ఏనాడు ఎవ్వరూ ఎలాంటి పరిస్థితుల్లో తిరస్కరించకూడదు, కించపరచకూడదు. అసలు అటువంటి ఊహే రాకూడదు. కించపరిచిన విభూతి ధారణ వదిలేసిన పతితుడైపోతాడు. త్రిపుండ్ర ధారణం దేవ అవగుంఠనం భక్తి శ్రద్ధలతో మంత్రపూర్వకంగా రోజు ముప్పొద్దులా చేసుకో, లేకపోతే మోక్షం రాదు. కోటి జన్మలెత్తిన భవబంధ విమోచనం కలగదు. విభూతి ధరించిన వాడి జన్మ నిష్ఫలం, ధరించని వాడి జన్మ మరుసటి జన్మలో పందిగా పడద. త్రిపుండ్ర ధారణ లేని మానవ శరీరం భస్మ శ్మశానంతో సమానం అయిపోతుంది. పుణ్యాత్ములు వాడి ముఖం కూడా చూడకూడదు. విభూతి లేని పాలం, శివాలయం లేని గ్రామం, ఈశ్వర అర్చన లేని జన్మం, శివ ఆశ్రయం కాని చదువు పరమమైన నింద్యాలు కింద జమ. ఏషాం సపురుష మనుష్యాణం త్రిపుండ్రేణ నివాస్థితం ఆ శ్మశాన సదృశం తస్మాన్నపేక్షం పుణ్యకృజ్యనై. దిక్ భస్మరహితం ఫాలం దిగ్భ్రాను శివాలయం దిగవీశ్చారణం జన్మ దిక్ విద్యా అనుశివాశ్రయం. దిక్ అంటే నిత్యమని అర్థం అన్నమాట. ఈశ్వరార్చన లేని జన్మం, శివాశ్రయం కాని చదువు పరమ నింద్యాలు. విభూతిని నిందిస్తున్నదంటే శివుణ్ణి నిందించినట్టు, ధరిస్తున్నాడంటే శివుణ్ణి ధరిస్తున్నట్టు. సామగ్రి ఎంత పుష్కలంగా ఉన్న, సాధన సంపత్తి ఎంత అధికంగా ఉన్న, విభూతి లేని శివార్చన అగ్ని లేని పర్వతంలా శోభించదు. ఉద్ధూళన త్రిపుండ్ర ధారణ శ్రద్ధంగా ఆచరించిన వాడికి పూర్వజన్మ సంచిత పాపాలన్నీ నశిస్తాయి. అలాగే స్మార్తులు వేదోచిత ఆచారాలు పాటిస్తే వేద మంత్రాలతోనే త్రిపుండ్ర ధారణ చెయ్య. లేని నాడు అనర్థదాయకం. విభూతి పెట్టుకోని వాడు ఏ మంచి పని చేసినా అది ఫలించదు. యజ్ఞాలు, దానాలు, శిరస్సు, తపస్సులు, వ్రతాలు, పూజలు, ఉపవాసాలన్నీ త్రిపుండ్ర ధారణ లేకుండా చేస్తే వృధా వృధా వృధా. భస్మధారణ చెయ్యకుండా ముక్తి కావాలని కోరడం విషం తాగిన బతకాలను కోవటమే. భస్మధారణకం త్యక్వా ముక్తిమిచ్చతి యః పుమాన్ నిమిష విషసాసేన నిత్యత్వం కురితే హ్యత్మనోహి సహ. అసలు సృష్టికర్త నొసలును సృష్టించడమే త్రిపుండ్ర ధారణ కోసం. అందుకే అద్దంగా విశాలంగా సృష్టించాడు, లేకపోతే గుండ్రంగా సృష్టించి ఉండి. అది కాక సహజ సిద్ధంగానే నొసట అడ్డగీతలు ఉంటాయి. అది ఆ వంకన నిత్యం జ్ఞాపకం చేస్తా. అయినా విభూతి పెట్టుకోకపోతే పరమ మూర్ఖులు కాక ఇంకేమవుతారయ్యా. స్రష్ట సృష్టిచ్చలేవాహ త్రిపుండ్రస్య చ ధారణం ససజ్జ సలలాటం హి తిర్యగోర్ధ్వన్న వర్తుల తిర్యగ్రేకాః ప్రదృశ్యంతే లలాటే సర్వదేహినాం తథాసి మానవా మూర్ఖా న కుర్వంతి త్రిపుండ్రకం. నొసట తిర్యగ్రేకలు విభూతి పెట్టుకొని విప్రుడు చేసే ధ్యానం ధ్యానం కాదు, జ్ఞానం జ్ఞానమే కాదు.
మోక్షం మోక్షమే కాదు, తపస్సు తపస్సే కాదు. వేదాధ్యయనానికి శూద్రుడు అధికారి కానట్టే త్రిపుండ్రధారణ లేని విప్రుడు శివార్చనకు పనికిరా. తూర్పు దిక్కుకి అభిముఖంగా నిలిచి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి ప్రాణాయామం చేసి సంకల్పం చెప్పుకొని భస్మస్నానం చెయ్యి. అగ్నిహోత్రం నుంచి పరిశుభ్రమైన విభూతిని తీసుకొని ఈశాన మంత్రంతో నెత్తి మీద చల్లాలి. పురుష మంత్రంతో నొసట మంత్రిద్దుకో. అఘోర మంత్రంతో హృదయం మీద, నామమంత్రంతో వామమంత్రంతో గుహ్య ప్రదేశంలో, సజ్జోజాత మంత్రంతో కాళ్ళ మీద, ప్రణవ ఉచ్చారణతో సర్వాంగాలకు అలంకరించుకోవాలి భస్మ. ఆ పైన ఉద్ధూళనం చేసుకోవాలి. దీని ఆగ్నేయ భస్మ స్నానం అంట. ఏ వైదిక కర్మను ఆచరించాలన్న ప్రారంభంలో ఇది చెయ్య. తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని యథావిధిగా ఆచరించి లలాట హృదయ కంఠ ప్రదేశాల్లో పంచబ్రహ్మమంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి. అప్పటికి కర్మానుష్ఠానానికి కావలసినంత పవిత్రత సిద్ధి, సత్కర్మలు ఫలిస్తాయి. లేకపోతే ఫలించవు. సత్య శౌచ జప హోమ తీర్థ దేవ పూజాదులన్నీ వ్యర్థమే అవుతాయి. రుద్రాక్షలు త్రిపుండ్రాలు ధరించిన విప్రుడు దురిత రోగ దుర్భిక్ష తస్కర భయాదులు తొలగించగలుగుతారు. అపునర్భవంగా బ్రహ్మత్వం పొందు పంక్తి పావనుడవుతారు. దేవ విప్ర పూజ్యుడవుతారు. శ్రాద్ధ యజ్ఞ జప హోమ వైష్ణదేవ సురార్చనలో విభూతిని ధరించినవాడు పుణ్యాత్ముడు, పూతాత్ముడు, మృత్యుంజయుడు. 12వ అధ్యాయంలో 42 శ్లోకాల భావం. నారద, ఈ భస్మధారణ మహాత్మ్యం ఎంత చెప్పినా తరగ ఇంకా ఉంది. ఇప్పటికి జాబితాలోకెక్కిన పాతకాలే కాక మహాపాతకాలు ఏవైనా ఉంటే అవి కూడా నశిస్తాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వారి అంశావతారాలు, ఇంద్రాది దేవత, వరుణాది దిక్పాలకు, సరస్వతి లక్ష్మీ పార్వతు, వారి అంశదేవీమూర్తి, శచీ ప్రముఖ సకల దేవకాంత, యక్ష రాక్షస గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సమస్త జాతుల వారు, మునులు, ఋషులు, యోగులు, తపస్సులు, చతుర్వర్ణాల వాడు, శంకర జాతుల వాడు, అపభ్రంశులు, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేక అంతా భస్మధారణ చేసిన వాళ్ళే. విభూతి ధరిస్తే వస్తే మూర్ఖుడా పండితుడా అనే ప్రశ్న లేదు. అతడికి భోజనం పెట్టాలి. అతడు భుజిస్తే పార్వతీ పరమేశ్వరుడు వచ్చి భోంచేసినట్లే. భునక్తి ఎత్ర భస్మాంగు మూర్ఖో నా పండితోపివ తత్ర భుంక్తే మహాదేవ సపత్నీకో వృషధ్వజ. భస్మధారిని అనుసరించిన, స్తుతించిన, శ్రద్ధగా సేవించిన పాపాలు పూజనీయుడవుతాడు. త్రిపుండ్రధారి భిక్ష వేస్తే సర్వవేదాలు చదివిన, సకల సత్కర్మలు అనుష్ఠించినంత పుణ్యం ఫలితం దక్కుతుంది. అధ్యాయం 13లో 35 శ్లోకాల భావం. నారద, విభూతిని సర్వాంగాలకు ధరించుకోవాలి. ధనదానం చేస్తే ఆ దాత చేసుకున్న పాపాలు శృతులు స్మృతులు అఖిల పురాణాలు విభూతి మహిమను ఎంతగానో కొనియాడుతున్నారు. అంచేత అందరూ దీన్ని అలంకరించుకోవటం మంచి. తెల్లని విభూతిని నుదుట బెండగట్టుగా పెట్టుకొని 3 పూటలా సంధ్యవార్చిన బ్రాహ్మణుడు శివలోకంలో శాశ్వతంగా ఉంటాడు. భస్మస్నానం అభ్యస్నానం కంటే భస్మస్నానం ఉత్తమం. అందుకంటే ఆర్ద్రత ఆరిపోదు. శిరోధానుకాలతో స్నానం చేసి విభూతి నెన్నుదుట త్రిరేఖలుగా ధరించినవాడు పరబ్రహ్మను చేరుకుంటాడు అంటంలో సందేహం లేదు. భావ నాద్భసితం ప్రోక్తం
భస్మకల్మషభక్షణాత్ భూతిర్భూతికరీ భూంసాం రక్షా రక్షాకరీ రుద్రుని స్మరిస్తే పాపాలు నశించినట్లే, త్రిపుండ్రాలు ధరిస్తే భూత ప్రేత పిశాచాలన్నీ కేవల జలస్నానం శరీరం పైన ఉండే మలినాన్ని ప్రక్షాళనం చేస్తుంది. విభూతి స్నానము బాహ్య అభ్యంతర మలినాలన్నీ పోగొడుతుంది. అంచేత ద్విజుడు తప్పనిసరిగా స్రౌత భస్మాను సంపాదించి పెట్టుకోవాలి. అకారో నామికా ప్రోక్త శ్రోక్త ఉకారో మధ్యమాంగుళి మకార స్తజ్జనీ తస్మాత్ త్రిపుండ్రం త్రిగుణాత్మక సత్వగుణం అనామిక లేఖ అనేటువంటి బ్రహ్మతత్వం కనుక రజోగుణం, నత్తడమి మధ్యమాంగుళి రేఖ విష్ణుతత్వం కనుక సత్వగుణం, చివరిది తర్జనీ రేఖ శివతత్వం కనుక తమోగుణం. అలా త్రిపుండ్రం త్రిగుణాత్మకం, త్రిమూర్తి స్వరూపం. ఒక రోజున త్రిపుండ్ర విభూతి మహిమ దుర్వాసుడి కథ. ఒక రోజున ఆయన ఒళ్ళంతా భస్మం పూసుకొని రుద్రమాలికలు ధరించి ఆయన పితృలోకానికి వెళ్ళాడు. శివశంకర సర్వాత్మక కవ్యనాదాదులైన పితృదేవతలు గౌరవపరస్పరంగా ఎదురు వచ్చి నమస్కరించి తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు సముచిత ఆసనం మీద కూర్చోబెట్టి కుశల ప్రశ్నలతో కథలు కబుర్లతో చాలాసేపు గడిపారు. అంతలోకి దగ్గర కుంభీపాక నరక కూపం నుంచి ఆర్తనాదాలు, హాహాకారాలు హృదయ విదారంగంగా విని దుర్వాసుడికి మనస్సు కలతపడింది. ఎవరు ఈ అర్పుడు, ఎక్కడి నుంచి ఆత్రంగా ప్రశ్నించాడు. మునీశ్వర, ఇక్కడికి దగ్గరలో సంయమని యమలోకం ఉంది. అక్కడ పాపాత్మను శిక్షించటానికి యముడున్నాడు. అతని అధీనంలో 1000 మంది యమదూతలుంటారు. నల్లగా బలిష్టంగా భయంకరంగా ఉంటారు. యమలోకంలో 86 నరక కూపాలున్నాయి. అప్పుడు ఆహాకారాలు మేము రోజు వినేవే. విశ్వాసుడు చటుక్కొన లేచాడు. గబగబా నడుచుకుంటూ అదేమిటో చూద్దామని వెళ్ళాడు. గట్టును లేచి తల వంచి కూపంలోకి చూశాడు. అంతే, ఆహాకారాలు మాయమై వహ్వాకారాలు ముందు ముట్టాయి. ఆ కూపంలో ఉన్నవాళ్ళు కేరింతలు కొట్టారు. ఆడుతున్నారు, పాడుతున్నారు, పట్టరాని సుఖం అనుభవిస్తున్నారు. యమదూతలకు ఇదంతా ఆశ్చర్యంగా విడ్డూరంగా గట్టి జరగదానిదేదో జరిగిందనుకో. యమధర్మరాజు ఉలిక్కిపడి లేచ యమ దున్నపోతెక్కి గబగబా వచ్చి బయలుదేరబోతూ ఆ వార్తను దేవేంద్రుడు దూత ద్వారా పంపి ఇంద్రుడు దిక్పాలకులు బ్రహ్మదేవుడికి అందరు. ఎవరికి ఏం జరిగిందో తెలియదు. ఇక సృష్టిలో పాపానికి భయపడేవారు అందరూ పాపాలు చేసి ఇక్కడికి పడిచిపడు, అక్కడ సుఖపడు, ఇక్కడ సుఖపడు. వేద మర్యాదలు ధర్మ మార్గాలు అన్నీ దాంతో విష్ణుమూర్తి చతుర్ముఖ దేవేంద్ర యమధర్మరాజులతో చర్చించాడు. కారణం అంతుబట్టల క్షణంలో ఇంత మార్పు ఎలా జరిగింది? కోటి మన్మథ సుందరాకారు, సదా షోడశవర్షీయుడు, లావణ్యనిధి, నానాలంకార సూషితు, పార్వతీదేవిని లాలిస్తూ చంద్రమౌళి దర్శనమిచ్చి హరి విరించి ప్రముఖులను శివుడి ముఖపద్మం వికసించి చతుర్భుజరా ఇందులో వింతే ఉంది. విడ్డూరమేం, అంతా విభూతిమహి, దానికి సాధ్యం కాంది. దుర్వాసుడు వచ్చాడుగా. అతడు పరమేశ్వరుడు, పరమ మాహేశ్వరుడు. కుంభీపాకం గట్టున నిలబడి కిందికి తల వంచి చూశాడు. మొత్తం వాళ్ళ పాపాలన్నీ భస్మమైపోయి విష్ణుమూర్తి అతడి అంతర్లు సంతోషి శివుడికి నమస్కరి యమలోకానికి తిరిగి అక్కడి నుంచి మిగతా దేవతలందరికీ ఈ విషయం చెప్పారు. యముడు యమదూతలు చేసేదిలా ఆ తీర్థానికి సుదూరంగా మరొక కుంభీపాక కుండం కొత్తగా నిర్మించు. నిలువు బొట్టులు, దీపం ఒత్తి కానీ, వేణువ్రతం కానీ
తామర మొగ్గలాంటి గాని దిద్దుకోవాలి. వైష్ణవులు ఈ బొట్టును విష్ణు పాదాలలో సానుకాలంగా మధ్యన ఖాళీగా ధరిస్తే మరికొంత పరమైకాంతిక వైష్ణవులు మధ్యలో తిరుతోరణంలో ధరిస్తూ ఉంటారు. నిరంతర నాళం యకుర్యాత్ ఊర్ధ్వపుండ్రం ద్విజానవ నయి తత్ర స్థితం విష్ణు శ్రియం చైవ వ్యసోన్నతి. కొందరేమో అత్యుత్తరంగా ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకోకుండా అంత ప్రశస్తం కాదు కనుక వాళ్ళు ఎలా పెట్టుకోవాలో అలాగే. వేద మార్గై వెనిస్థానం వేదోక్తైనైవ వర్త్మన లలాటే భస్మనా తిర్యక్ త్రిపుండ్రం ధార్యమేవై యస్తు నారాయణం దేవం ప్రసన్న పరమం పదం ధారయేత్ సర్వదా శూలం లలాటే గంధవారినాః. తర్వాత సంధ్యోపాసన 2 పూట్ల సంధ్య చెయ్యమని. ప్రాతఃసంధ్యాన సరక్షాత్రానం మధ్యైనా మధ్య భాస్కరం సూర్యాం పశ్చిమాం సంధ్యా త్రిసంధ్యా ఉపాసతే. సూర్యుడు ఆకాశంలో నడిమీది చేరుకోగానే మధ్యాహ్నం, సూర్యుడు అస్తమించబోతూ ఉండగా సాయం సంధ్యం, అలాగే నక్షత్రాలు ఉండగానే ప్రాతఃసంధ్య చెయ్యాలి. కాలాతిక్రమణే జాతే చాతుర్వణ్యం ప్రదానయేత్ అథవాష్టతం దేవి జప్యాదౌ తం అధామతి. కనుక ప్రాయశ్చిత్తం సంధ్య దాటిపోతే అనివార్య పరిస్థితుల్లో కాల అతిక్రమణం జరిగితే అదనంగా చాతుర్వార్ఘ్యం ఇవ్వాలి. 4 సార్లు వార్ఘ్యం. దక్షిణోదకేన వీత్వా వామేన సంస్పృశేద్యు తానన్న సృజతే తోయం యావత్ వాదేదావేన స్పృహే గోకర్ణాకుతిహస్తేన ఊషమాత్రం జలం తతో న్యూనాధికాం పీత్వా సురాపానీ ద్విజే. సంకర్షణాది 12 నామాలతో ఉచ్చరిస్తూ 12 అంగాలు కుడి చేత్తో తాగాలి, ఎడమ చేత్తో తాగాలి, వసించాలి. అప్పటి కానీ నీళ్లకు పరిశుద్ధి కాదు. పూరక కుంభక రేచకాలు 3 కలిపి ప్రాణాయామం కింద లెక్క. నీలోత్పదలశ్యామం నాభిమధ్యే ప్రతిష్ఠితం చతుర్భుజ మహాత్మానం పూరకే చింతయేద్ధరి కుంభకేతు హృదిస్థాని ధ్యాయేత్తు కమలాసనం ప్రజాపతిం జగన్నాథ చతుర్భక్తం పితామహం రేపచకే శంకరం ధ్యాయే లలాటస్థం మహేశ్వరం శుద్ధ స్ఫటిక సంకాశం నిర్మలం పాపనాశనం పూరకే విష్ణు సాయుధ్యం కుంభకే బ్రహ్మణో గతి రేచకే శంకరం సాక్షాత్ ప్రాప్నుయాదీశ్వరం పర. పూరక కుంభక రేచకాలు 3 కలిపి ప్రాణాయం అంటుంది. పూరక సమయంలో నీలోత్పదలశ్యాం చతుర్భుజ మహాత్ముడు అయిన శ్రీహరి నావి మధ్యంలో ప్రతిష్ఠించుకోవాలి. కుంభక సమయంలో కమలాసనుడు ప్రజాపతి జగన్నాథుడు చతుర్వదనుడు అయిన పితామహుడిని హృదయ స్థానంలో ధ్యాని. రేచక సమయంలో శుద్ధ స్ఫటిక సంకాసుడు పాపనాశుడు దుర్బలుడు శంకరుడు అయిన నిర్మలుడు శంకరుడైన మహేశ్వరుడు పాలభాగంలో స్మరించుకో. కుంభకంలో బ్రహ్మగతి, రేచకంలో ఈశ్వర ప్రాప్తి. మందేహులనే రాక్షసులుంటారు 3 కోట్ల మంది. మహావీరుడు, మహాఘోరుడు, కృతజ్ఞుడు, దారు. వీళ్ళంతా సూర్యుడిని తినేయటానికి వస్తుంటారు కనుక దేవతలు, ఋషులు, తపోధనులు మహాసంధ్యను ఉపాసిస్తే వాళ్ళందరూ కూడా తొలగిపోతారు. వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కేచరి ముద్ర ప్రాత సంధ్యాస విధానులు ప్రాణాయామం తర్వాత కేచరి ముద్ర ముని పుంగవులు చెప్పారు. దీనికి ఈ పేరు ఎందుకు వచ్చింది? ఈ ముద్ర పట్టిన మనస్సు, జిహ్వ ఆకాశంలో సంచరిస్తూ ఉంటుంది. దృష్టి భ్రూమధ్య భాగంలో
స్థిరంగా ఉంటుంది కనుక దీన్ని ఖేచరీ ముద్ర అన్నారు. సిద్ధ సమానమైన ఆసనం లేదు, ఇష్టం వచ్చినట్టు కూర్చోవచ్చు. అక్షర న్యాసము ముద్రలు రేపు. కనిపించిందా?